ఎన్టీఆర్ అండ్ కృష్ణా జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తరఫున ఈ రోజున ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ కూడా మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కృష్ణకాంత్ పటేల్ గారికి, ఆయన చూస్తుంటే సినిమా హీరోలాగా ఉన్నారు. ఆయన బ్రహ్మాండంగా బాడీ బిల్డింగ్ హైదరాబాద్, మిస్టర్ హైదరాబాద్ అంటే చాలా గ్రేట్. ఎందుకంటే హైదరాబాద్లో బిల్డర్స్ చాలామంది ఉంటారు. అప్పట్లో ఆయన మిస్టర్ హైదరాబాద్ అంటే గ్రేట్. అందరికీ ఆయన కోసం ఒకసారి క్లాప్స్ కొట్టండి ఒకసారి. అలాగే ఈ కార్యక్రమానికి జార్జి సీనియర్ బుష్, జూనియర్ బుష్కి ఇద్దరు ఉన్నారు విజయవాడలో. ఎవరు చెప్పండి? సీనియర్ ఎంకే బేగ్ గారు, ఇప్పుడు ఎంఎస్ బేగ్ గారు. అప్పట్లో మేము బాడీ బిల్డింగ్ కాంపిటీషను అంటే మా అన్నయ్య చాలామందికి ఇప్పుడు మనడు గిరికి కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా వేదిక జడ్జెస్గా ఉన్నటువంటి అందరికీ మా బ్రదర్ బాగా తెలుసు. అప్పుడు మిస్టర్ ఆంధ్ర మా బ్రదరు బాడీ బిల్డింగ్లో బోళ్ళ శ్యాంబాబు, ఆయన కృష్ణా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ బాడీ బిల్డింగ్ దానికి సెక్రటరీగా చేశారు. బాడీ బిల్డర్స్ని ఎదగడానికి ఈ యొక్క ఈవెంట్ని ఎక్కువ ఆర్గనైజ్ చేసింది మా బ్రదర్ చేశారు. తర్వాత మేము కూడా చేసాం. తర్వాత కృష్ణా జిల్లాలో చాలామంది మా విజయవాడకి మా గిరి తమ్ముడు మంచి పేరు తీసుకొచ్చాడు. అలాగే చాలామంది బిల్డర్స్ అందరూ ఉన్నారు. మా గురువులు అప్పారావు గారు మర్చిపోలేము. మరి ఆయన కూడా ఇవాళ పిలిచారో లేదు తెలియదు. ఆయన మరి మిస్టర్ ఇండియా అనుకుంటా నాకు తెలిసి అప్పట్లో. మరి ఆంధ్ర భీమ్ మా అలాంటిది మంచి బాడీ బిల్డర్స్ మా విజయవాడలో ఉన్నారు. ఈ రోజున ఇక్కడున్న అశోక్ నాకు తెలుసు బాగా. అశోక్కి చక్కగా ఇలాంటి ఆర్గనైజ్ మాకు ముందుగా తెలిసినట్టయితే ఇప్పుడు మీరు 500 అది 2500 రూపాయలు అట్లా ఫస్ట్ ప్రైజ్కి సెకండ్ ప్రైజ్కి అట్లా అన్నారు. ఈసారి క్యాష్ అవార్డు ఎక్కువ ఇస్తే మేము కూడా దాన్ని పార్టిసిపేట్ చేస్తామని చెప్పి అశోక్కి మా తరపు నుంచి తెలుపుకుంటున్నాం. ఎందుకంటే బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అంటే శ్యాంబాబు గారి తరపు నుంచి బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అనేది మేము ఒకటి ఫామ్ చేసి ఆ రోజున మేము కాంపిటీషన్ అనేది ఆర్గనైజ్ చేసాం. మళ్ళీ విజయవాడలో పెద్ద ఎత్తున ఇట్లాంటి ఈవెంట్లు ఆర్గనైజ్ చేస్తే నా వంతుగా నేను ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ మధ్యకాలంలో సృజన ఫౌండేషన్ మేము తరఫున అంటే మేము సృజన ఫౌండేషన్లో నేను కూడా భాగస్వామిగా ఉండి మేము ఈ డ్రగ్ రహిత అంటే బాడీ బిల్డర్స్ అందరినీ మేము చూస్తూనే ఉన్నాం. విజయవాడలో ఎక్కువ స్ట్రెంత్ ఉండటం వల్ల చాలామంది గంజాయికిను డ్రగ్స్కి అలవాటు పడి చాలామంది జీవితాలు నాశనం చేసుకున్నారు. మా కళ్ళతో మేము చూసాం. అందుకని మీరందరూ కూడా ఇప్పుడు ఎవరైతే అంటే బలం మీద కనపడదు వాళ్ళకి 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఇచ్చిన తర్వాత ఏ రకంగా చచ్చుపడిపోయారు అనేది కూడా మేము కళ్ళతో చూసాం. అందుకని బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు అందరూ కూడా ఫిజికల్ ఫిట్నెస్ని కాపాడుకోవాలి. 70-80 ఏళ్ళు సంవత్సరాలు బతికి సమాజానికి ఉపయోగపడేలాగా ఉండాలి తప్ప డ్రగ్స్ అనేది సేవించకుండా, గంజాయి సేవించకుండా మీ కుటుంబాలు మీరు చక్కగా ఉండాలని చెప్పి అమ్మవారి దీవెనలు ఈ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈవెంట్ వాళ్ళందరికీ కూడా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్. ఇప్పుడు బే గారు మీరు అమలేమన్నా సందేశాన్ని ఇవ్వాల్సిన కోరుకున్నాం. అదే కర్ర వాసు గారు, ఎక్కడ నరవాసు గారు, సారీ.